గురుగారు, మీరు కొన్ని వేల హస్తాలను పరిశీలించి చూశారు. మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసిన హస్తం ఏదైనా ఉందా? నేను కొన్ని చేతులు చూసినప్పుడు అంటే సామాన్యుడు, నా స్టూడెంట్, వాటికి అత్యద్భుతమైనటువంటి ఈ రేఖలు చాలా స్పష్టంగా ఉన్నాయి, రంగు అన్ని బాగున్నాయి. అది ఫ్యామిలీ చూస్తే చాలా పూర్ ఫ్యామిలీ, నాలెడ్జ్ లేని బ్లడ్. ఇక్కడ చదువు ఒకటే కాదు సుమా, యోగం అనేటువంటిది చదువుతోటే కాదు. చదువు లేదు వాడికి, ఏమీ 7వ తరగతి చదివాడు, కానీ అతను అనుసరించినటువంటి పని ప్రతిదీ కలిసి వచ్చి ఈరోజు ఓ సంఘంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయి అన్ని సౌఖ్యాలు తనే. మనం పొందే సౌఖ్యం అంటే ఏంటి? డబ్బు. డబ్బు అనేటువంటిది ఇక్కడ ఓ గీత గీసి ఇన్ని కోట్లు వస్తాయని ఉండదు. ఇక్కడ యోగం ఉంటే వాటంతటా అవి మనం వాటిని పొందేటువంటి లక్షణం వస్తూ ఉంటది. అటువంటి వాళ్ళు నాకు చాలా మంది, నేను ఈ 50 సంవత్సరాన్ని గమనిస్తున్నాను వాళ్ళని. అలాగే అవయోగం కూడా ఒక చేతిలో ఒక బ్లంట్ గా ఒక చోట కొన్ని లక్షణాలు రేఖ ఆగిపోతే అతను సడన్ గా అవయోగాన్ని పొందుతాడు అని ఉంది. అటువంటి చేతులు కూడా నేను చూశాను.